నార్మల్ గా ఉన్న ఈ అమ్మాయి సడన్ గా ఏలియన్ స్పేస్ షిప్ ద్వారా చాలా పెద్దగా అయిపోతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ వెల్కమ్ టు ద ఏవిఎస్ ప్లస్ యూట్యూబ్ ఛానల్. మూవీ ఓపెన్ చేస్తే ఈ అమ్మాయి పేరు డోరా. ఈమెనే ఇంకా మన సినిమాలో మెయిన్ లీడ్. డోరా కార్ లో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. డోరా ఫోన్ తీసి వాళ్ళ హస్బెండ్ కు కాల్ చేస్తుంది. ఇంకా వాళ్ళ హస్బెండ్ పేరు జాక్. జాక్ డోరా వాళ్ళ నాన్నగారి కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉంటాడు. జాక్ కొన్ని రోజుల కిందటి నుంచి వాళ్ళ కంపెనీలోనే పనిచేస్తున్న నూనా అనే అమ్మాయి మాయలో పడిపోయి ఉంటాడు. ఇది తెలిసిన డోరా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆమె మెంటల్ కండిషన్ గుడికి అంతగా సరిగ్గా ఉండకపోవడంతో వాళ్ళ ఫ్రెండ్ అయిన సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంది. డోరా సైకియాట్రిస్ట్ తో ప్రాబ్లం మొత్తం చెప్పి జాక్ ఫస్ట్ లో ఇది విషయం నాకు తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని వదిలేస్తా అన్నాడు, కానీ ఇప్పుడు మాత్రం నన్నే వదిలేసి ఆ అమ్మాయితోనే ఎంజాయ్ చేస్తున్నాడని చెప్తుంది. ఇంకా లూనాతో జాక్ నేను అవసరం లేదు, మా నాన్నగారి ఆస్తి మాత్రమే కావాలి అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత డోరా లూసీ ఇంటి దగ్గరికి వెళ్లి జాక్ ఎక్కడున్నావు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ జాక్ లేడు అనడంతో నిరాశగా డోరా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అతను చెప్పింది అబద్ధం. జాక్ లూనా ఇంట్లోనే ఉంటాడు. ఇంకా జాక్ ప్లాన్ ఏంటంటే తన ఆస్తి మొత్తం తీసుకొని తనను తరిమేసి లూనా ఇంకా జాక్ ఇద్దరు ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇటువైపు డోరా ఇంటికి వెళ్తుంటే సడన్ గా ఆకాశంలో నుంచి ఒక పెద్ద స్పేస్ షిప్ డోరా కార్ మీద ఆగుతుంది. డోరా అక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటుంది. అప్పుడే స్పేస్ షిప్ లో నుంచి ఒక లేజర్ లైట్ కరెక్ట్ గా డోరా గుండెల పైన పడుతుంది. కొద్ది నిమిషాల తర్వాత అంత నార్మల్ గానే ఉంటుంది. ఇక వెంటనే డోరా చాలా భయపడి లూనా ఇంటి దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ సేమ్ ముందులాగానే జాక్ నువ్వు ఎక్కడ ఉన్నావు అని గట్టిగా అరుస్తుంటుంది. అప్పుడే అటువైపు నుంచి పెట్రోలింగ్ కోసం వెళ్తున్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అంటారు. ఇక డోరా జరిగింది మొత్తం చెప్పేస్తుంది. నేను ఇంటికి వెళ్తుంటే సడన్ గా ఆకాశంలో ఒక పెద్ద స్పేస్ షిప్ కనిపించిందని. ఇక వెంటనే డోరా ఆఫీసర్లతో కలిసి డోరా స్పేస్ షిప్ చూసిన ప్రదేశానికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లి చూస్తే ఎటువంటి స్పేస్ షిప్ అనేది కనిపించదు. అప్పుడే డోరా ఫాదర్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్తారు. కార్ డ్రైవ్ చేస్తుండగా దారి మధ్యలో డోరాతో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నా పరువు అంతా ఎందుకు తీస్తున్నావు అని అనగానే డోరా నిజంగానే నేను చూశాను డాడీ, ఇక్కడ చాలా పెద్ద స్పేస్ షిప్ ఉన్నాయని చెప్పిన గుడికి వాళ్ళ ఫాదర్ అసలు నమ్మడు. ఆ రోజు రాత్రి జాక్ డోరా ఇంటికి వచ్చిన తర్వాత డోరా నేను నిజంగానే అక్కడ ఒక స్పేస్ షిప్ చూశాను అని చెప్తుంది. కానీ జాక్ గుడికి దాని డోరాకు చాలా కోపం వేసి ఎందుకు నేను చెప్పింది ఎవరు నమ్మట్లేదు, అయినా నువ్వు నా మీద దృష్టి కన్నా లూనా మీద మంచంలో వేడి పుట్టించే దృష్టి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టావులే అని చెప్తుంది. జాక్ వెంటనే డోరాతో ఇంకెప్పుడు ఆమెను కలవడని చెప్తాడు. ఆ తర్వాత రోజు డోరా తన సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఆమెతో గుడికి నిన్న రాత్రి జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది. ఇంకా డాక్టర్ ఎందుకు నేను చెప్పింది ఎవరు నమ్మట్లేదు, ఒక పిచ్చినా కొడుకు లాగా చూస్తున్నారు నన్ను అంటుంది. డాక్టర్ ఆమె మెంటల్ కండిషన్ అర్థం చేసుకుని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిన్ను మాత్రం నేను నమ్ముతా డోరా అని చెప్తుంది. తర్వాత రోజు డోరా స్విమ్మింగ్ చేస్తూ ఉంటే జాక్ అక్కడికి వస్తాడు. నేను స్పేస్ షిప్ ని చూశానంటే ఎవరు నమ్మట్లేదు కదా, జాక్ తో కలిసి ఈ రోజు సాయంత్రం స్పేస్ షిప్ చూసిన ప్రదేశానికి వెళ్తామంటుంది. అలా సాయంత్రం ఇద్దరు కలిసి స్పేస్ షిప్ ల్యాండ్ అయిన ప్రదేశానికి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూస్తే కొద్దిసేపటి వరకు ఎటువంటి స్పేస్ షిప్ కనిపించదు. కొద్దిసేపటి తర్వాత సడన్ గా ఆకాశంలో నుంచి మళ్ళీ సేమ్ స్పేస్ షిప్ అక్కడికి వస్తుంది. ఆ స్పేస్ షిప్ ని చూసి డోరా చాలా సంతోషపడుతుంది. ఇంకా జాక్ తో జాక్ చూడు నేను స్పేస్ షిప్ ని చూశానంటే ఎవరు నమ్మట్లేదు కదా అని చెప్పి స్పేస్ షిప్ మిడిల్ లోకి వెళ్లి నిలబడుతుంది. అప్పుడే స్పేస్ షిప్ లో నుంచి ఒక లేజర్ డోరా మీద పడు. జాక్ డోరాని ఎంత కాపాడదాం అనుకున్నా గుడికి స్పేస్ షిప్ లో ఉన్న లేజర్ డోరాని ట్రాన్స్ప్లేట్ చేస్తుంది. ఇదంతా చూసిన జాక్ వెంటనే భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే సైకియాట్రిస్ట్ ఒక బుక్ చదువుతూ ఉంటుంది. అప్పుడే మేడ మీద ఏదో పెద్ద సౌండ్ రావడంతో ఆమెతో పాటు ఒక గడ్డలని తీసుకొని మేడ మీదకి వెళ్తుంది. అటువైపు నుంచి డోరా నడుచుకుంటూ వస్తుంటుంది. దూరం నుంచి చూసిన లూసీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడగడంతో డోరా ఆకాశం వైపు చూస్తూ అలాగే కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా కళ్ళు తిరిగి పడిపోయిన డోరాని చాలా జాగ్రత్తగా డోరా ఇంటికి చేరుస్తుంది. ఇక వాళ్ళ నాన్నగారితో ఈమెకు ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ కొంచెం స్ట్రెస్ వల్ల అలా కళ్ళు తిరిగిపోయిందని చెప్తుంది. అప్పుడే డోరా అక్కడికి వచ్చి నేను స్పేస్ షిప్ చూశానంటే ఎవరు నమ్మలేదు కదా, ఇప్పుడు జాక్ గుడికి చూశారు, కావాలంటే జాక్ ని అడగండి అని ఉంటుంది. జాక్ స్పేస్ షిప్ ని చూశాడని డోరా ఫాదర్ తో చెప్తూ ఉంటాడు. కానీ డోరా ఫాదర్ నమ్మకుండా జాక్ తో గొడవ పడుతూ ఉంటాడు. ఈ గొడవనంతా చూసి డోరాకు చాలా సిరాకు మేసి గట్టిగా మీరు గొడవ ఆపండి అని గట్టిగా అరుస్తుంది. సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఆమె శరీరం పెద్దదైపోతూ ఉంటుంది. వీడియో అయితే ఇంకా అయిపోలేదు. వీడియో సగం చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ప్లీజ్ నా కోసం జస్ట్ కొంచెం స్క్రీన్ ని టర్న్ చేసి కింద ఉన్న లైక్ బటన్, దాని పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తర్వాత రోజు డోరాని చెక్ చేయడానికి ఒక డాక్టర్ అక్కడికి వస్తాడు. డోరాని బాగా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆమె హెల్త్ అంతా బాగానే ఉంటుంది. ఇంకా ఆమె బాడీలో ఉన్న పార్ట్స్ గుడికి ఒక నార్మల్ పర్సన్ లాగానే పనిచేస్తూ ఉంటాయి. డాక్టర్ డోరాని ఇంకా బాగా ఎగ్జామిన్ చేయడానికి తన ల్యాబ్ కు రమ్మని చెప్తాడు. కానీ డోరా దానికి నిరాకరిస్తుంది. ఆ రోజు రాత్రి డోరా బయట కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇది గమనించిన వాళ్ళ ఫాదర్ నువ్వు ఎందుకు బయట కూర్చున్నావు, వెళ్ళి లోపల రిలాక్స్ తీసుకో అంటాడు. కానీ డోరా అది వినకుండా నాకు లోపల కన్నా బెయినే బాగుంది అని చెప్పి ఆకాశం వైపు చూస్తూ రెస్ట్ తీసుకుంటా అని చెప్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత డోరాకు బోర్ కొట్టడంతో స్విమ్మింగ్ పూల్ లో దిగి స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడే జాక్ అక్కడికి వచ్చి నువ్వు బాగా ఉన్నావా డోరా అని అడుగుతాడు. డోరా గుడికి నేను బాగానే ఉన్నాను, కానీ అప్పుడప్పుడు నా గుండె వేగం పెరుగుతుందని చెప్పి అలా చాలాసేపు మాట్లాడుకొని జాక్ నిద్రపోదామని వెళ్తుంటే డోరా వెనకల నుంచి పిలిచి జాక్ మనం డిన్నర్ చేసి చాలా రోజులైంది కదా అని అడుగుతాడు. జాక్ మన ఇద్దరం కలిసి రేపు డిన్నర్ కి వెళ్దామా అని చెప్తుంది. జాక్ గుడికి దాన్ని సరే అంటాడు. ఆ తర్వాత రోజు డోరాని చూడడానికి సైకియాట్రిస్ట్ అక్కడికి వస్తుంది. ఇంకా సైకియాట్రిస్ట్ తో డోరా నేను ఇంకా జాక్ రాత్రి డిన్నర్ కి వెళ్దామని ప్లాన్ వేసామని చెప్తుంది. ఇది విన్న సైకియాట్రిస్ట్ చాలా సంతోషపడిపోతుంది. సైకియాట్రిస్ట్ అప్పుడే నువ్వు వెంటనే బయటికి రాని చెప్పడంతో డోరా బయటికి వస్తుంది. తీరా చూస్తే అక్కడ ఒక డాక్టర్ పెద్ద ఇంజెక్షన్ పట్టుకుని ఉంటాడు.
ఇది గమనించిన డోరా ఆ ఇంజెక్షన్ దేనికి అని అడుగుతుంది. డాక్టర్ అదే టైంలో ఇది విటమిన్స్ ఇంకా ప్రోటీన్స్ కోసం అని చెప్తాడు. వెంటనే లూనా ఆమెకు ఎటువంటి ప్రోటీన్స్ అవసరం లేదని చెప్తుంది. డాక్టర్ కు చాలా చిరాకు వేసి నాకు వాళ్ళ భర్త ఇంకా వాళ్ళ నాన్నగారే పర్మిషన్ ఇచ్చారు, నువ్వెవరు చెప్పడానికి అని బలవంతంగా ఇంజెక్షన్ పొడుస్తుంటే వెంటనే డోరా రెస్పాండ్ అవుతూ నా శరీరం గురించి చెప్పడానికి వాళ్ళెవరు అని చెప్పి ఆ ఇంజెక్షన్ ని విసిరిగొట్టి ఇక్కడున్న వాళ్ళతో ఇంజెక్షన్ తో ఆడుకుంటుంది. ముందు రోజు చెప్పినట్టుగానే డోరా ఇంకా జాక్ ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే డోరా జాక్ తో నాకు జనం అంతా చాలా చిన్నగా కనిపిస్తున్నారు, ఏదో పెద్ద నేను దేవుడిలాగా. ఇదంతా విన్న జాక్ నువ్వు చాలా దారుణంగా తయారవుతున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడగడంతో డోరాకు చాలా కోపం వేసి జాక్ దగ్గర ఉన్న టేబుల్ ని బలవంతంగా చేత్తో పగలగొడుతుంది. ఇంకా కిందున్న కారుని తీసి విసిరి కొడుతుంది. సడన్ గా ఏమైందో తెలియదు కానీ డోరా వైన్ ఎక్కువ తాగడం వల్ల అనుకుంటా స్పృహ తప్పి పక్కనే ఉన్న ఇల్లు మీద పడి ఇల్లుని మొత్తం నాశనం చేస్తుంది. డోరా ఇల్లు మీద పడి పంది తిన్న నిద్రపోతున్న టైంలో ఒకవైపు డోరా ఫాదర్ బిజినెస్ లో బిజీగా అయిపోతాడు, ఇటువైపు డోరా హస్బెండ్ మాత్రం లీనాతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత డోరా స్పృహలోకి వచ్చి జాక్ ని సిటీలో వెతుకుతూ ఉంటుంది. అప్పుడే దారి మధ్యలో సైకియాట్రిస్ట్ ఎదురు పడుతుంది. ఇంకా సైకియాట్రిస్ట్ ఎంత చెప్పినా కూడా డోరా సిటీలోకి వెళ్తుంది. ఆ తర్వాత లూసీ ఇంటి దగ్గరికి వెళ్తుంటే లూసీ ముందుగానే చూసి భయపడి ఆమెతో పాటు ఒక గన్నును కూడా తెచ్చుకుంటుంది. కానీ డోరా ఆ అవకాశం ఇవ్వకుండా కిటికీలో నుంచి వేలు పెట్టి ఆ గన్నుని విసిరి కొడుతుంది. ఇంకా లూసీని ఒక చేత్తో పట్టుకుంటుంది. జాక్ ఎక్కడో ఎస్కేప్ అవుదామని ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఇది పసిగట్టిన డోరా ఒక చేత్తో జాక్ వెళ్తున్న కారుని ఊపగానే జాక్ వచ్చి ఇంకొక చేత్తో పడిపోతాడు. అలా వాళ్ళిద్దరిని పట్టుకొని డోరా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. దారిలో డోరాకు చాలా హైటేజ్ ఉన్న కరెంటు వైర్లు అడ్డం వస్తాయి. దీంతో డోరా అక్కడ ఆగిపోతుంది. ఇంకా అక్కడికి వచ్చిన పోలీసులు, ఎయిర్ ఫోర్స్ ఇంకా డోలా వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద మైక్ తో డోరా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇప్పటికే నువ్వు చాలా చేసావు అని వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాగానే డోరా ఇక వెంటనే మీరు నోరు ముయ్యండి నాన్నగారు, మీకు మీ కూతురు కన్నా మీ బిజినెస్ లు ఇంకా మీకు డబ్బు ఎక్కువ అయిపోయిందా. అలా వాళ్ళిద్దరి మధ్య చాలా సేపు మాటల యుద్ధం జరుగుతుంది. చాలా చిరాకు వేసి వెంటనే డోరా వాళ్ళ ఫాదర్ డోరాని షూట్ చేయమని చెప్తాడు. డోరా బుల్లెట్ల నుంచి తప్పించుకోవడానికి పొరపాటున వెనకలు ఉన్న కరెంట్ తీర్ల మీద పడిపోతుంది. ఇంకా డోరాకు చాలా పెద్ద కరెంట్ షాక్ తగులుతుంది. అప్పుడే ఎక్కడి నుంచో అదే సమయంలో మళ్ళీ స్పేస్ షిప్ అక్కడికి వచ్చి డోరాని జాక్ ని టెలిపోర్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఇదంతా చూసి షాక్ అయిపోతారు. ముందుగానే డోరా స్పేస్ షిప్ చూసిందని నమ్మింటే ఇదంతా జరిగేది కాదే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత స్పేస్ షిప్ లో ఉన్న జాక్ ని చూపిస్తారు. ఇంకా డోరా స్పేస్ షిప్ లో ఉన్న ఏలియన్స్ తో కలిసిపోయి ఉంటుంది. అంతేకాకుండా జాక్ తో ఇక పైనుంచి ఇదే మనం ఇల్లు, మనందరం బాగా కలిసి, అంతేకాకుండా వీళ్ళే మన నైబర్స్ అని చెప్పి ఆ టైంలో మూవీని అయితే ఏం చేస్తారు. వీడియో చేయడానికి చాలా రోజులు టైం పట్టింది. ప్లీజ్ నా కోసం జస్ట్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.